యాక్చువల్గా నేను నా వీకెండ్ ఎలా ఉంటుంది, నా రొటీన్ ఎలా ఉంటుంది 1 ఇయర్ బేబీ తోటి వితౌట్ అత్తమ్మ అని ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ వీకెండ్ కాల్, ఆన్ కాల్ సపోర్ట్ ఉంది. సో మార్నింగ్ 8:30 నుంచి 5:30 వరకు కాల్ షెడ్యూల్ అయి ఉంది. సో ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నేను ఈ వర్క్ చేస్తూ ఎలాగా వీకెండ్ రొటీన్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. It was Sunday, so I wanted to do a vlog how I manage my home on Sundays, on weekends. But unfortunately, I have a call. So మాకు కాల్ ఉంది, ఆన్ కాల్ ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈరోజు నా ఫేవరెట్ కర్రీ వేసుకుంటున్నాను, కాలువక్కల కర్రీ. నాకు చాలా చాలా ఇష్టం పాయ అంటే. పాయ వేసుకోను, బట్ కాలువక్కల కర్రీ వేసుకుంటాను. సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మా పాప స్నానం చేయించాలి, వర్క్ చూసుకోవాలి. మార్నింగ్ 8:30కే కాల్ స్టార్ట్ అయింది అండ్ గోస్ టిల్ 5:30 PM వరకు. సో కొంచెం డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, డిప్లాయ్మెంట్స్ అయిపోయిందాక మేనేజ్ చేసుకుంటూ వంట వండుకుంటూ తినుకుంటూ లెట్స్ సీ హౌ మై రొటీన్ గోస్. సో ఈరోజు సండే కదా, మా హస్బెండ్ తన కోసమని ఇలా చికెన్ గిజార్డ్ తెచ్చుకున్నారు అండ్ నా కోసమని పాయ తెచ్చినారు. సో నేను రెండు కుక్ చేస్తున్నాను, అంటే తనకి చికెన్ తనే కుక్ చేసుకున్నాడు. ఇట్ వాజ్ సో టేస్టీ, డెలిషియస్, చాలా చాలా బాగుంటుంది. తను తెచ్చుకుందాక కొంచెము తన కోసమని, బట్ అవి ఎంత టేస్టీగా అనిపించిందో. సో నేను 1 minute ఒకసారి అక్కడ బౌల్ దగ్గరికి వెళ్తున్నాను, ఒక పీస్ లాగిస్తున్నాను. అట్లా హాఫ్ ఆఫ్ ద బౌల్ నేనే తినేసిన అనమాట. కర్రీ మొత్తం సగం కర్రీ నేనే తినేసిన. పాప ఏమనుకున్నాడో తెలియదు కానీ, బట్ ఇట్ వాస్ వెరీ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్. హీ కుక్స్ వెరీ వెరీ వెల్. ఇదైతే ఇంకా బాగా చేస్తాడనమాట. మస్తు అనిపించింది నాకు ఆ కర్రీ. అండ్ నా బాగా రెడీ అవుతూనే ఉంది. నాకు ఇది ఒక అలవాటు, ఏదైనా కర్రీ నచ్చితే ఆ ప్లేట్ దగ్గర పోయి తీసుకొని లట్టుకొని నోట్లు వేసేసుకుంటా. అలా ఒక నిమిషం అటు వేస్తాం, మళ్ళీ ఒక తీసుకొని మళ్ళీ ఇంకోసారి తింటూ ఉంటా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోసారి నేను చెప్పాను కదా, నేను క్లోతింగ్ బ్రాండ్ కూడా రన్ చేస్తాను. సో నాకు ప్రీవియస్ డే నిన్న ఒక ఆర్డర్ వచ్చింది, అది నేను ప్యాక్ చేశాను. తను ఎప్పటికీ కన్ఫర్మ్ చేయడం వల్ల తను డిస్పాచ్ చేయలేదు, బట్ ఈరోజు డిస్పాచ్ చేశాను, అందుకని ప్యాక్ చేస్తున్నాను ఆర్డర్. సో నా క్లోతింగ్ బ్రాండ్ పేరు పవివస్త్రం. 2 friends కలిసి మేము రన్ చేస్తుంటాము. వీ డూ కస్టమైజేషన్స్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఈ ఆర్డర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, తన కొలీగ్, తను ఆర్డర్ ఇచ్చింది 2 dresses. సో దిస్ ఈస్ ఆర్ ప్యూర్ కాటన్ అండ్ క్రష్ జార్జన్. చాలా చాలా బాగుంటుంది అండ్ వీ ప్రొవైడెడ్ రీజనబుల్ ప్రైసెస్. సో ఇది యాక్చువల్గా నా రొటీన్ అనమాట, ఆఫీస్ వర్క్, క్లోతింగ్ బ్రాండ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. సో కాంటెంట్ క్రియేషన్ రెగ్యులర్గా చేయను, బట్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ ఏ టైమ్ ఐ రియలీ వాంట్ టు డూ అండ్ కీప్ మై సబ్స్క్రైబర్స్ అలాగే ఉంచుకుందాం అనుకుంటున్నాను. బట్ ఐ విల్ కాన్సన్ట్రేట్ ఫుల్లీ వన్స్ ఐ గెట్ టైమ్ ఆఫ్టర్ దిస్. Yeah, I'm currently enjoying this one, doing household chores, office work, clothing brand, content creation. But I have a lot of support from my attamma and my husband too. So the order is packed. Let's see. సో ఇప్పుడు నా కర్రీ చూసుకుందాము. మై కర్రీ ఈజ్ రెడీ. చాలా చాలా బాగుంది, సూపర్ డెలిషియస్ అనిపించింది. చూస్తుంటే అయితే మంచిగా కుక్ అయింది. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తాను, తొందరగా అవుతుంది కూడా, మంచి అరోమా వస్తుండే, చాలా బాగుంది, మస్తు కుక్ అయింది, నాకు చాలా నచ్చింది. సో లెట్స్ సీ ఎంత కుక్ చేసి ఎంత బాగుందో, టేస్ట్ చేసి ఎట్లుందో చూడాలి ఒకసారి. సో రైస్ పెట్టేసుకున్నాను, కర్రీ చేసుకున్నాను అండ్ మంచిగా కూర్చొని తింటాను. మా పాప మా హస్బెండ్ ఇప్పుడు ఇద్దరు రూమ్లో ఉన్నారు, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైం. సో నాకు టైం దొరికిందని చెప్పి నేను ఇట్లా కూర్చొని తింటున్నాను. అండ్ యూజువల్గా నేను సింగిల్గా ఉన్నప్పుడు ఐ డోంట్ ప్రిఫర్ డైనింగ్ టేబుల్, సిట్టింగ్ ఆన్ డైనింగ్ టేబుల్. సో నేను మంచిగా టీవీ ముందు కూర్చొని అన్నం పెట్టుకొని అన్నీ పెట్టుకొని టీవీ చూస్తూ కొంచెం రిలాక్స్డ్గా ఫుడ్ తింటూ ఉంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు నా ఎలోన్ టైం, నా మీ టైం అన్నట్టు అనిపిస్తుంది. నా ఫేవరెట్ చూసాను. సో అండ్ చాలా బాగుంది కర్రీ అయితే. బట్ చూద్దాం. కర్రీ అయితే మంచిగా కుక్ అయింది, ఇట్లా పీస్లు అన్నంగానే వచ్చేస్తుంది, బాగా కుక్ అయింది. టేస్ట్ ఎట్లా ఉందో బాగుంది కానీ సప్పగా ఉంది. చాలా బాగుంది. రీసెంట్గా నేను ఏదైనా చూసేటప్పుడు నాకు చాలా వరకు తినేటప్పుడు టీవీ చూసుకోవడం, తినడం, లేకపోతే ఏదైనా నంచుకొని తినడం చాలా ఇష్టం. లేకపోతే తినడం నేను అంటే ఇష్టం ఉండదు అంతకనుక. సో రీసెంట్ టైంలో నాకు చాలా ఫేవరెట్ అయిన మూవీస్ ఏంటంటే, రాధిక గారిది ఒక మూవీ వచ్చింది, సూపర్ అనిపించింది, చాలా చాలా బాగుంది. ఆ సినిమాలో చాలా నేర్చుకోవచ్చు. లైక్ ఉమెన్ ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి, తన డబ్బులు ఉమెన్ అనే కాదు, డబ్బులు ఎంత కనుక సేవ్ చేసుకోవాలి, మనం ఖర్చు పెట్టాలి, బట్ మనం ఖర్చు పెట్టిన దాంట్లో కొంచెం సేవ్ చేసుకుంటే అది మన కష్ట సమయంలో మనకు ఉపయోగపడుతుంది.
అండ్ సెల్ఫ్ లవ్ కూడా ఉంటుంది. తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ప్రతి ఫ్రైడే వెళ్తుంది, సినిమా చూస్తుంది, మంచి ఫుడ్ తింటుంది. అండ్ నాకు అందులో ఇంప్రెసింగ్ పార్ట్ ఏందనిపించిందంటే వాళ్ళ మనవడు వాళ్ళ అమ్మమ్మని చూసి చాలా చాలా నేర్చుకుంటాడు. అంత చిన్న ఏజ్లో చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడు అనిపిస్తుంది. అమ్మాయిలు ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి అని చూపిస్తుంది. ఒకరి మీద మనం నిలబడద్దు, ఫిజికల్ అబ్యూస్కి, మెంటల్ అబ్యూస్ వాటిని ఎలాంటిగా తీసుకోకుండా వాళ్ళ డాటర్ని వాళ్ళు వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తుంది చూడండి. ఆ సీన్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఏజ్లో ఎంత బాగా అడ్వాన్స్డ్గా ఆలోచించింది అనిపించింది. అండ్ ద హోల్ టోటల్ ఫ్యామిలీ సపోర్ట్ సెట్ అది ఇంకా బాగుంది. అండ్ తను ఈ లాస్ట్ నాకు ఏం అర్థమైందంటే తన దగ్గర అంత పైసలు ఉన్నాయి కాబట్టి తనకి బాగా రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపించింది అట్ ద ఎండ్. బట్ దట్ షోస్ ఉమెన్ ఎంత ఇండిపెండెంట్గా మనీ ఎంత బాగా మెయింటైన్ చేసుకోగలుగుతుంది, మేనేజ్ చేసుకోగలుగుతుంది అనిపించింది. అండ్ తను ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది ఆ మూవీలో, గాడెసెస్ కంపేర్ చేసి చదువు డబ్బు దేవతలకే ఇచ్చిరని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ చాలా బాగా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ ముఖ్యంగా వాళ్ళ మనవడైతే నేను మస్తు అనిపించింది నాకు. మనవడు త్రూ అవుట్ ద ఫిలిం కొంచెం ఉన్న సైడ్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినారు అనిపించింది. సో ఇలాంటి మూవీస్ చాలా బాగుంటాయి. మేబీ చూడడానికి ఏం చూస్తాంలే అనిపించవచ్చు కానీ బట్ వాటి డెప్త్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సో దిస్ ఈస్ మై రొటీన్ ఇలా ఉంటుంది. వీక్ డేస్లో మళ్ళీ ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.